నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల వైసీపీ అధినేత సీఎం జగన్ కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారా? సొంత ఇలాకాలో ముఖ్యమంత్రికి చెక్ పెట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారా? ఎన్నికల ప్రచారంలో అన్నను పదే పదే టార్గెట్ చేస్తున్న షర్మిల కొత్త ఎత్తుగడకు సిద్ధమవుతున్నారా అంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఈసారి సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలో దిగుతుంటే సింగిల్ గా వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎవరికి వారు ఎన్నికల్లో గెలిచేందుకు సొంత వ్యూహాలతో సిద్ధమవుతున్నారు. అభ్యర్థుల ప్రకటన విషయంలో వైసీపీ అందరికంటే ముందే ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఒక్క అనకాపల్లి ఎంపీ స్థానం తప్ప బరిలో దిగేదెవరో క్లారిటీ ఇచ్చింది. అటు టీడీపీ, జనసేన, బీజేపీలు కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్ ఇప్పటికైతే అభ్యర్థుల జాబితాను ప్రకటించకపోయినా ఎవరిని ఎక్కడి నుంచి బరిలో దించాలన్న దానిపై ఒక క్లారిటీకి వచ్చినట్లు చెబుతున్నారు. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా తన అన్న సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రాజకీయ విమర్శలతో పాటు ఒక్కోసారి వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ టార్గెట్ చేస్తున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అన్న ఆసక్తి నెలకొంది. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేక ఎంపీ బరిలో దిగుతారా అన్న ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. జగన్ కు చెక్ పెట్టాలంటే ఆయన సొంత జిల్లా నుంచి షర్మిలను బరిలో దించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. షర్మిలను కడప లోక్సభ స్థానం నుంచి పోటీకి దించితే వైసీపీని దెబ్బకొట్టొచ్చని, జగన్ దూకుడుకు బ్రేకులు వేయొచ్చన్నది కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన. కడప లోక్సభ స్థానం వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోటగా ఉంది. ప్రస్తుతం అక్కడ వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు. 5 ఏళ్ల క్రితం హత్యకు గురైన జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి కూడా గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆయన హత్య రాజకీయ ప్రకంపనలు రేపింది. వివేక హత్య వెనక అవినాష్ రెడ్డి పాత్ర ఉందని పలు సందర్భాల్లో షర్మిల పరోక్ష విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన సంతాప సభలోనూ ఇదే అంశంపై సొంత అన్న జగన్ ను టార్గెట్ చేశారు. కుటుంబ సభ్యులే బాబాయ్ వివేకానందరెడ్డిని హత్య చేశారని సాక్ష్యాధారాలు చెబుతున్నాయని విమర్శించారు. హంతకులను అన్నా అని పిలిచే వ్యక్తే కాపాడుతున్నాడంటూ జగన్ పేరు ప్రస్తావించకుండానే విమర్శలు చేశారు. అటు షర్మిల కూడా కడప నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇదే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం షర్మిలతో ఇప్పటికే దీనిపై చర్చించింది. ఇక అధికారిక ప్రకటన తరువాయి మరోవైపు మార్చి 25న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. మొదటి విడత జాబితాలోనే షర్మిల పేరు ఉంటుందని అంటున్నారు. ఒకవేళ కడప ఎంపీ స్థానం నుంచి షర్మిల బరిలో దిగితే ఇరు పార్టీల నేతల మధ్య మాటలు మరింత మంటలు పుట్టించే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.